ధ్యాస మనకు లేదు. మిగతా అన్నిటి మీద ధ్యాస, ధనం మీద ధ్యాస, ధాన్యం మీద ధ్యాస, ఏ పెట్టుకున్నావా, ఏ బట్టలు వేసుకోవాలా ధ్యాస, ఏ సినిమాకు పోవాలా ధ్యాస, గుర్తు పోవాలంటే కూడా అలంకారం ఏం చేసుకొని పోవాలా అనే ధ్యాస. ఇన్నిటి మీద ధ్యాస. మీరు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మీ తోడుగా ఉన్నటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ఇంతకు ముందు మనం పెట్టలేదు. అదే ఆ పరమాత్మ ఒక్కసారి గాలి తీసుకొని పోతుంటే 10 పైసలు ట్యాక్స్ రాని మనకు పెట్టింటే ఆ శ్వాస మనకు తెలిసి వచ్చింది. అట్లా కాకుండానే నీ శ్వాస యొక్క శక్తిని నీకు తెలియజేసే సాధనలు ప్రతి జిల్లాలో ఇంత సులభంగా శ్వాస మీద చేస్తాను. పైకి ఇంకా సులభంగా అయినప్పటికీ దీంట్లో అనేకమైన అద్భుత రహస్యాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక సాధన చేసినామంటే మనకు అడ్డం వచ్చేది జ్ఞానం చేయాలి, కర్మం చేయాలి. కళ్ళు చూసుకోవచ్చు, కర్మ జ్ఞానం చేయాలి. అయినా మనసులో ఆలోచన కొంచెం మంచి సంగీతం ఉంటే తర్వాత కాదు చేసే ఇలా ధ్యానంలో కూర్చున్నాను, ఏదో మంచి మసాలా ఫ్రై వాసన వచ్చి చేస్తే ఈ ముక్కు గాడు ఆడికి చెప్తాను, చెప్పి చెప్పగానే నోట్లో నాలుకలో లేదు. ధ్యాసను డైవర్ట్ చేస్తే కానీ దీనికి తప్ప మాతాన్ని మన చుట్టూ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుని చెప్తే దానికి చూపించాక ఇది నీ జ్ఞానేంద్రియాలు అనుకోవా, ఇది నీ కర్మేంద్రియాలు అనుకోవా, ఆ రెండింటిని కలిపి పెట్టుకునేసాను నుంచి పెట్టాను అనుకోవాలి. అంతనే కదా ఏడు మాట పెట్టి ఒళ్ళు పెట్టి కూర్చోవాలి. కాళ్ళు మొట్ట పెట్టుకోండి. మన చుట్టూ కూడా విశ్వం అంతా కూడా లేపించిన విశ్వశక్తి బ్రహ్మాండం నుంచి మనలోకి నిరంతరం వస్తూనే ఉంటుంది. అధికారుల ద్వారా రాగేసుకుంటుంది. అందుకే మీరు సాధన విషయం వాళ్ళ పరమాశంలో పెంచుతుంది. ఈ అధికారులు తలుపు ఈ పొజిషన్లో పెంచేది ఈ అడిచేది పైకి మానవ శరీరం రోమాలు ఇద్దరి చోటు అడిచేది అధికారం ఇంకొకటి మనకు తెలియదు ఎటు బాగుంటాయి. కానీ ఆ బ్రహ్మానందం అనేది ఎంత చూసుకోవాలి ఎందులో మీయో అక్కడ వెంటనే విశ్వశక్తి ఆ కాలంలో విషయంలో రైతులు ఈ అరచేతులు తెలియదు. అరచేతులు 2 అధికారులు మీకు ఆ శక్తి భూమాత లాక్కుండా ఉండేది. సూర్యచంద్రుని చింక దగ్గర వేసుకున్నారు. ఇదేంటంటే చూసాం కదా ఎక్కువ చర్మాలు ఎన్ని చేసుకుంటాయి. ఉనికి చింకకు మాత్రమే భూమి శక్తి దాటగలిగే శక్తి ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా ఒక జిక్క వేస్తా ఉంటుంది, మనం పోయి చెప్పులు చేసామంటుంది ఉన్నట్టుండి గ్యాలక్టస్ గడపై రన్వేట్ అయితే పరిగెత్తావా కొంచెం దూరం పరిగెత్తున్నామో పైకి చేస్తాం. మనం కూడా స్పీడ్ అందుకోవాలా, దూరం జంప్ చేయాలంటే కొంచెం దూరం పరిగెత్తగానే సాధ్యం. కానీ జింక ఉన్నట్టు 30 అడుగులు చలాడుతుంది. అట్లాగనే పులి వేట మేము సరిగ్గా మెడ వీడి ఉద్యోగంలో లోపట్లే 250 కేజీలు పులి 30 అడుగులు ఒక్క గ్యాప్ కొట్టేస్తుంది. ఆ రెండింటికి ఆ శక్తి ఉంది కాబట్టి పాతకాలం వాళ్ళు అన్నింటికి ఆసనం కావాలి. దాని ఆ ఉద్దేశం ఏంటి, మీ భూమి నేను తీసుకుంటున్న శక్తి నాతో ఉన్నాయి. మొక్క పెట్టుకుంటుంది, మొక్క పెట్టినప్పుడు మీరు అట్లాంటి భూమి మీకు జ్ఞాన స్థితిలో పెట్టిన శక్తిని గ్రహిస్తున్నారో మీ శక్తిలో ఉంటుంది. సింపుల్ గా ఆయన చెప్పి దాని వెంటల ఇంత వైజ్ఞానిక రహస్యాన్ని దాచిపెట్టాడు. ఈ భావాన్ని నేను మనసులో పెట్టుకొని
రేపు మూడవ తేదీ ప్రోగ్రాం చూసే ధ్యానం ఉంది. ఓహో నా ఇండియాలో విగ్రహం పడుతున్నాను, నాకు వస్తున్న విశ్వశక్తి భూమాన్ని గ్రహించకుండా నా అరికాల ద్వారా భూమి పోవడం లేదు. ఇదన్నీ భావన. ఈ భావన మీకు ఎంత బలీయంగా చేస్తే మీ ధ్యాన సాధన అంత పక్కాగా నడుచుకుంటుంది. 100% ఈ రహస్యం మనం తెలుసుకోకుండా గురువు చెప్పినాడన్న విశ్వాసంతో చేసినప్పుడు విని అదే ఫలితాలు వస్తుంది. ఇప్పుడు నేను దాని వెనక అర్థాన్ని మీకు నిర్ణయించి చెప్పాను. తెలియకుండా పద్దెనిమిది గారు చెప్పారంటే కుటుంబాన్ని మేము కూర్చున్నాము. మన భాగమంతా గురి మీద చేసేది మనం చేసుకుంటున్నాం. కొత్త ఎందుకు ఖచ్చితంగా తెచ్చుకుంటాం. భూలోకంలో మాట్లాడుతూ ప్రయాణంగా ఉన్నట్లనే ఎక్కువ ఆయువు. ఆయువు అంటే ఉంది. తప్పు